భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 39వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట, సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట అనే కథగా వింటారు. రాముడు విశ్వామిత్రుని వచనము విని చాలా సంతోషించి కథాంతమున ప్రజ్వలించుచున్న అగ్నివలే ఉన్న అతనితో, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, మా పూర్వ పురుషుడైన సగర చక్రవర్తి యజ్ఞం ఏ విధంగా చేశాడో సవిస్తరంగా వినగోరుతున్నాను అని పలికాడు. విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామునితో ఈ విధంగా అన్నాడు. రామ, మహాత్ముడైన సగరుని కథా విస్తరమును చెబుతాను వినండి. మహేశ్వరుని మామగారైన హిమవత్ పర్వతము అనేటువంటి పర్వత శ్రేష్టం వింధ్య పర్వతాన్ని చూస్తున్నది. అట్లే వింధ్య పర్వతము హిమవత్ పర్వతాన్ని చూస్తున్నది. ఈ రెండు పర్వతాలు పరస్పరం చూసుకుంటూ ఉంటాయి. ఆ రెండు పర్వతముల మధ్య ఉన్న ప్రదేశం యజ్ఞం చేయడానికి చాలా ప్రశస్తమైనది. అందువల్ల సగరుని యజ్ఞం ఆ ప్రదేశమునందే జరిగింది. సగరుని ఆజ్ఞ ప్రకారం మహారథుడైన అంశుమంతుడు యజ్ఞాశ్వాన్ని రక్షిస్తూ దానిని అనుసరించాడు. దేవేంద్రుడు రాక్షస రూపాన్ని ధరించి ఉఖ్య దివసమనే పర్వమునందు సగరుని యజ్ఞాశ్వాన్ని అపహరించాడు. మహాత్ముడైన సగరుని యజ్ఞీయాశ్వము అపహరింపబడుతుండగా ఋత్విక్కులందరూ యజమానితో, రాజా, ఈ పర్వ సమయమునందు నీ యజ్ఞాశ్వాన్ని ఎవరో వేగంగా అపహరించి తీసుకుని పోతున్నారు. వానిని సంహరించి యజ్ఞాశ్వాన్ని తీసుకునిరా. ఈ యజ్ఞాపరాధం మనందరికీ అమంగళకరం. అందువల్ల యజ్ఞంలో అపచారం కలగకుండా ఉండేటట్లు చెయ్యి అని పలికారు. సగరుడు ఋత్విక్కుల వాక్యం విని ఆ యజ్ఞ సదస్సులో ఉన్న 60,000 మంది కుమారులతో, పురుష శ్రేష్ఠులైన పుత్రులారా, ఇక్కడికి రాక్షసులు రాజాలరు అని నా విశ్వాసం. ఎందుచేతననగా ఈ క్రతువును జరిపించేవారు మంత్రములచే పవిత్రులైన మహానుభావులు. మీరందరూ వెంటనే బయలుదేరండి. సముద్రములచే చుట్టబడి ఉన్న భూమినంతటినీ వెతకండి. మీరు ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం చొప్పున భూమి యొక్క విస్తారాన్ని పంచుకుని అశ్వమును హరించిన వానిని వెతుకుతూ అశ్వము కనబడేంత వరకు కూడా భూమిని త్రవ్వండి. ఇది నా ఆజ్ఞ. మీకు యాగాశ్వం కనబడేంత వరకు దీక్ష వహించిన నేను, ఋత్విక్కులు, పౌత్రుడును ఇక్కడే ఉంటాం అని పలికాడు. సగరుడు ఈ విధంగా పలుకగానే మహాబలశాలులైన ఆ రాజపుత్రులు ఉత్సాహవంతులై తండ్రి ఆజ్ఞ ప్రకారం భూమినంతటినీ వెదగడానికి వెళ్లారు. ఒక్కొక్కడు ఒక్కొక్క నలు చదురపు యోజనం చొప్పున భూప్రదేశాన్ని వజ్రము వంటి సారంగల నఖములతో బ్రద్దలు కొట్టారు. వారి విధంగా వజ్రముల వంటి శూలాల చేత, భయంకరమైన నాగళ్ల చేత భూమిని భేదించుచుండగా గొప్ప ధ్వని బయలుదేరింది. ఎన్నో సర్పాలు, అసురు, రాక్షసులు, ఇతర జంతువులు నలిగిపోవడం చేత సహింపరాని ఆర్తధ్వని బయలుదేరింది. ఆ వీరులు 60,000 యోజనముల భూమి పాతాళమైపోవునట్లుగా తవ్వారు. పర్వతములతో ఇరుగ్గా ఉన్న జంబూద్వీపాన్ని ఈ విధంగా త్రవ్వుతూ అంతటను సంచరించారు. పిమ్మట దేవతలు, గంధర్వులు, అసురులు, పన్నగులు అందరూ కలత చెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. మిక్కిలి భయంతో దిగులు చెందిన ముఖం గల వారందరూ మహాత్ముడైన బ్రహ్మదేవుని అనుగ్రహింప చేసుకుని ఈ విధంగా పలికారు. భగవంతుడా, సగర కుమారుడు భూమిని అంతటినీ తవ్వేస్తున్నారు. పాతాళంలో నివసించే ఎందరో మహాత్ములని చంపేస్తున్నారు. వీడే మన అశ్వాన్ని అపహరించి ఉంటాడు. మన యజ్ఞాన్ని చెరిచినవాడు వీడే అని అంటూ వారు కనబడిన ప్రతి ఒక్క ప్రాణిని చంపుతున్నారు అని మొరపెట్టుకున్నారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 39వ సర్గ ఎందలి గల 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట, సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండం 40వ సర్గలో గల 1వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సగర కుమారులు కపిలుని క్రోధాగ్నికి భస్మమవుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.